అందరికీ జై శ్రీరామ్. ఈ వీడియోలో మనం నాగ సాధువుల గురించి తెలుసుకుందాం. ఒక వ్యక్తి నాగ సాధువుగా మారడానికి ముందుగా తనకు తాను సంబంధించిన అన్ని భవబంధనాలను వదులుచుకోవాల్సి వస్తుంది. అందుకే కుంభమేళా జరిగే సమయంలో అక్కడ వారికి తొలి ప్రాధాన్యం ఇస్తుంటారు. వీరు ధరించే విభూతి, నామాలు మరియు రుద్రాక్షల ద్వారా ఏ ఆగడాలకు చెందినవారో తెలియజేయబడుతుంది. ఒక వ్యక్తి నాగ సాధువుగా మారాలంటే ముందుగా ఆగడా పెద్దలను కలిసి వారి వివరాలు తెలియజేయాలి. వీరు చెప్పిన సమాచారం నచ్చితే వారిని స్వీకరిస్తారు, లేదా అక్కడే రామ్ రామ్ చెప్పేస్తారు. ఒకసారి వద్దు అనుకుంటే మళ్ళీ జీవితంలో వారిని స్వీకరించరు. వీరికి అక్కడ 6 నెలల నుండి 12 సంవత్సరాల వరకు శిక్షణ ఉంటుంది. ఆ సమయంలో వారికి ఎంతో కఠినమైన శిక్షణ ఇవ్వబడుతుంది. ఇంకా యోగా మరియు ధ్యానం లాంటి వాటిలో శిక్షణ ఇస్తారు. మన మహర్షులు తపస్సు అనే పేరుతో వీటితోనే ఎన్నో అద్భుతమైన ఫలితాలు పొందేవారు. కొందరికి తెలియని విషయంలో ఏమిటంటే అఘోరాలు వేరు, నాగ సాధువులు వేరు. నాగ సాధువులు శాకాహారులు. వీరు నేలపైనే నిద్రించాలి, రోజులో ఒకసారి మాత్రమే భుజించాలి. వీరు భిక్షాటన ద్వారా తమ ఆహారాన్ని వారై సంపాదించుకోవాలి. 7 ఇళ్ల ముందు మాత్రమే భిక్ష అడగాలి. ఆ ఇంటి వారు ఏది ఇచ్చినా మహాప్రసాదంగా స్వీకరించాలి. వారు ఏమి ఇవ్వనిచో శివాజ్ఞ అని ఉపవాసంగా ఉండాల్సిందే. వీరు దిగంబరంగా జీవించాల్సి ఉంటుంది. శిక్షణ తొలి రోజులలో ఒక కాషాయ అంగవస్త్రం మాత్రమే ధరిస్తారు. శిక్షణ కాలం పెరిగే కొద్దీ విభూతిని మరియు రుద్రాక్షలు మాత్రమే ధరిస్తారు. వీరు ప్రధానంగా 5 దేవతలను మాత్రమే పూజించాలి. మొదటిగా శివుడిని, శక్తిని, వినాయకుడిని, విష్ణువును మరియు సూర్యుడి మాత్రమే పూజిస్తుంటారు. ఆగడాలకు వచ్చిన వారికి అంచెలుగా శిక్షణ ఇవ్వబడుతుంది. ముందుగా వీరు అవధూతగా మారాలి. గుండు చేయించుకొని వారి కర్మకాండలను వారే నిర్వహించుకోవాలి. పిండ ప్రదానం చేసుకున్న తర్వాతనే వీరికి అఫీషియల్ నాగ సాధువుగా గుర్తింపు లభిస్తుంది. ఇక్కడ శిక్షణ కాలంతో పాటు వారి హోదా పెరుగుతుంది. మొదటగా నాగ సాధువుగా, మహంతగా, శ్రీ మహంతగా, జమతియా మహంతగా, పీఠ మహంతిగా, దిగంబర శ్రీగా, మహామండలేశ్వరుడిగా, చివరిగా ఆచార మండలేశ్వరుడిగా పదవులను అలంకరించును. చివరి వరకు వెళ్ళలేని వారు వారి వారి స్థాయిల్లో స్థిరపడిపోతుంటారు. వీరు హిందూ పరిరక్షణ కొరకు ప్రాణాలను ఇవ్వడానికి అయినా తీయడానికైనా సిద్ధంగా ఉంటారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఆచార్య మండలేశ్వరుడిగా మారిన వారికి చావు పుట్టుకలను శాసించే శక్తి ఉంటుంది. వీరు ఎంతకాలమైనా నిద్ర మరియు ఆహారాలను లేకుండా జీవించగలరు. వీరు మనుషులకు కనిపించేందుకు ఇష్టపడరు. హిమాలయాల నడుమ కొండ గుహలలో నివాసాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో మాత్రమే సూక్ష్మరూపులుగా దేశం నలుమూలల నుంచి సంచరిస్తుంటారు. ధర్మ పరిరక్షణ గాడిన పడిన రోజున కాలరుద్రులుగా మారుతుంటారు. శిక్షణలో ఉన్న నాగ సాధువులను మనం కాశీ, హరిద్వారంలో చూడవచ్చు. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.